నమస్తే 24/7 ఎన్టీవీ మీకు కరోనా అప్డేట్స్ని లాక్డౌన్ అప్డేట్స్ని అందిస్తుంది. ప్రజల కష్ట నష్టాలను మీకు చూపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక సాఫ్ట్వేర్ సైడ్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మీన్వైల్ మనతో పాటు సినిమా సెలబ్రిటీలు జాయిన్ అవుతూ ఉన్నారు. కరోనా లాక్డౌన్ డైరీస్ కింద ఎన్టీవీ మీకు ప్రసారం చేస్తుంది, వారితో మాట్లాడుతుంది. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్న సెలబ్రిటీ మల్టీ టాలెంటెడ్ సింగర్ అండ్ వాయిస్ యాక్టర్ శ్రీపాద చిన్మయ గారు. చిన్మయ గారు, వెల్కమ్ అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, నో కంప్లైంట్స్. లాక్డౌన్లో చాలా మంది చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా తీసుకున్నారు లాక్డౌన్? ఫస్ట్ డెఫినెట్లీ ఒక ఫస్ట్ 10-15 డేస్ చాలా 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 ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అంటే 4 గోడల మధ్యలో ఉండాలి, కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు, యూ కాంట్ స్టెప్ అవుట్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ కెన్ బి వెరీ స్ట్రెస్ఫుల్ ఆల్సో, ఎమోషనలీ, మెంటలీ, సైకలాజికలీ. సో అది వీ వెంట్ త్రూ దాట్. బిగినింగ్ లో అయితే we were okay. I mean, we are definitely one of the more fortunate people in the country. ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ లో చూడడం, అమెజాన్ ప్రైమ్ లో వీడియోస్ చూడడం, దట్ వాజ్ ఓకే అండ్ హెన్స్ వీ వర్ ఫార్చునేట్. సో వి అలా గడిపామన్నమాట. నేను కొంచెం పియానోలు అవి ప్లే చేయడం నేర్చుకున్నాను కొంచెం. అంతేగాని ఆ తర్వాత ఐ స్టార్టెడ్ రేసింగ్ ఫండ్స్ ఫర్ డైలీ వేజ్ లేబరర్స్. రోజు హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీలు, లేకపోతే సాంగ్ డెడికేషన్స్ ఈమెయిల్ ద్వారా పంపడము. అండ్ ఐ యూస్ టు కనెక్ట్ డోనర్స్ టు బెనిఫిషరీస్ ఫ్యామిలీ. సో డైరెక్ట్ గా వాళ్ళు బెనిఫిషరీస్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. దానికి నేను ఒక థ్యాంక్ యూ లాగా వాళ్ళకి ఒక పాట పంపుతాను. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 31 days అవుతున్నాయి ఈ రోజుతో పాటు. సో దట్స్ హౌ ఐ హావ్ బీన్ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ. సో ఇన్నోవేటివ్ వే, అంటే ఫండ్ని సేకరించడానికి, అంటే ఇట్లా కాదు అని చెప్పకుండా, అంటే మాకు ఇవ్వండి అని చెప్పకుండా వాళ్ళకి ఒక పాటని ఇచ్చి వాళ్ళ నుంచి ఫండ్ అబ్టైన్ చేయడం అనేది ఇట్స్ ఎ క్రియేటివ్ థింగ్. ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎస్పెషలీ ఏమాయ చేసావే అప్పటి నుంచే నాకు ఇది మీ వాయిస్ లో నాకు ఒక రింగ్ టోన్ లాగా నాకు పంపండి, రికార్డ్ చేసి పంపండి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే బర్త్డేకి ఒక విష్ పంపండి. సో ఈసారి అట్లీస్ట్ అందరూ లాక్డౌన్ లో ఉన్నారు కాబట్టి దిస్ వాజ్ ఆల్సో గుడ్ ఫర్ దెమ్. దే డోంట్ నో హౌ టు విష్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కొక్కళ్ళు వేరే వేరే ఊళ్ళో ఉంటున్నారు. సమ్ టైమ్స్ సెపరేటెడ్ ఎయిదర్ బై జాబ్స్ ఆర్ బై ట్రావెల్ చేయాలి అనుకున్నా కూడా రాలేకపోవటము. So for me, I think it was win-win in both ways. Especially birthday kosam vallu oka needy family kosam donate chesaranna satisfaction vallaki, and as a return oka personalized birthday wish and oka song vastunnadi kuda, it was like both ways it helped them. So naaku kuda ante roju social media loki velli donate cheyandi antu naaku okala undedi ఎందుకు అన్నట్టు. సో దిస్ వే ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే మన అందరికీ హౌ ఎవర్ రిచ్ సమ్ పీపుల్ మైట్ బి, లిక్విడిటీ అన్నది కొంతమందికి there's only so much that people can have. ఇప్పుడు నెక్స్ట్ పే చెక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ చేసే పనులకి పే చెక్ రాకుండా దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ అస్, ఎస్పెషలీ ఆర్టిస్ట్, అందరూ ఫ్రీలాన్సర్స్ కదా. సో దెర్ వాజ్ ఓన్లీ సో మచ్ దట్ వీ ఆల్సో కెన్ పర్సనలీ డొనేట్. ఫేమస్ ఉండొచ్చు, సింగర్స్ ఉండొచ్చు, బట్ హౌ మచ్ డు వి యాక్చువల్లీ హ్యావ్ as cash to and liquidate all of that anadi, that's a huge question. Even the really rich people have the same problem. So maaku, at least for me, after I and Rahul personally donated to some of the relief care funds, ఆ తర్వాత ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంటే I felt this was a way I was also a part of the process. I was offering something as an service, ఒక product లాంటిది. There was something that they were getting in the exchange for a donation. So I also felt I was contributing to it, in addition to this was my contribution in kind as a song. So వాళ్ళు needy families కి donate చేస్తుంటూ it kind of helped in all ways, in my opinion. Lesser than a charity కన్సర్ట్, అంటే లైక్ ఒక కన్సర్ట్ని ఏర్పాటు చేసి చారిటీ కోసం చేసే ఉంటాయి కదా కన్సర్ట్స్. మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న సాంగ్స్, రింగ్ టోన్స్ లాంటివి, డైలాగ్స్ లాంటివి పంపించి అమౌంట్ని తీసుకోవడం అనేది, అది దానికంటే ఏమాత్రం తీసిపోదు. అంటే దానికి ఏమైనా ఒక ప్రొసీజర్ ఉందా? లైక్ ఎవరికైనా చేస్తారా? దానికి ఏమైనా ప్రొసీజర్ ఉంటే మీరు ఎన్టీవీ వేదికగా మీరు చెప్పొచ్చు, యూ కెన్ షేర్ ఇట్ ఓవర్ దేర్. ఓకే, సో ఏమైందంటే ఇనిషియలీ అట్లీస్ట్ ఇప్పుడు ఈ మన ఏరియాలో ఉన్న ఈ దోస బండి, ఇడ్లీ బండి నడిపే వాళ్ళు, డ్రైవర్స్, డొమెస్టిక్ హెల్పర్స్, వాళ్ళకి కూడా అంటే
వాట్ ఐ డింట్ అండర్స్టాండ్, కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఇంటికి మన పని మనుషులు వర్కింగ్ స్టాఫ్ ని రావద్దనండి అని చెప్పాము. కానీ వాళ్ళు ఈవెన్ దో దేర్ ఎంప్లాయ్, వాళ్ళందరికీ సాలరీస్ కట్ చేసేసి ఎలాగో నువ్వు రావటం లేదు కదా అందువల్ల మేము మీకు సాలరీస్ పంపము అని ఎన్నో మంది మనుషులు దే హ్యావ్ డన్ దట్, అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్. సో వాళ్ళందరూ దే షుడ్ హ్యావ్ బీన్ సపోర్టెడ్ బై దేర్ ఎంప్లాయర్స్ హూ దే యూస్ టు గో అండ్ వర్క్ ఎవ్రీ డే వాళ్ళ ఇంట్లో. అండ్ అప్పుడప్పుడు ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ డెఫినెట్లీ, అంటే రోజు పనికి పాటకి వెళ్తేనే ఇన్కమ్ అన్నటువంటి దేవర్ హెయిర్ స్టైలింగ్ అసిస్టెంట్స్, మేకప్ అసిస్టెంట్స్, వీళ్ళందరూ ఎలాగో ఐ వుడ్ కమ్ టు నో టెంపరరీ డ్రైవర్స్. ఫస్ట్ ఒక 5-6 days వీళ్ళందరికీ వెన్ ఐ మేడ్ షూర్ దట్ డొనేషన్స్ వర్ సెంట్, దెన్ స్లోలీ more and more people came, and then we started having a system to verify. ఇప్పుడు మా దగ్గర ఒక లిస్ట్ ఉంది టుడే, యాజ్ ఆఫ్ టుడే ఐ హ్యావ్ అబౌట్ 75 people. ఇంకా రోజు వెరిఫై అవుతూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది. అండ్ ఇప్పుడు నేను ఫండ్ రేస్ చేస్తున్న మాక్సిమం పీపుల్ కి ఇంట్లో డెఫినెట్లీ ఒక ఫిజికలీ ఛాలెంజ్ లేకపోతే ఒక మెంటలీ ఛాలెంజ్డ్ అడల్ట్ లేకపోతే ఒక చైల్డ్ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ ఆ డీటెయిల్స్ డోనర్స్ కి పంపుతున్నప్పుడు దే అండర్స్టాండ్, అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ డైలీ వేజ్ లేబరర్స్. సో అలాంటి లిస్ట్ నాకు వచ్చింది. We verified that, and we sent it to donors, and so many of them have donated across the world. Definitely నేను ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి తెలుగు జనాలకి, ఎస్పెషలీ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ హూ responded to my message on Instagram and Twitter and Facebook. Endo mandi they have responded. A couple of NGOs also helped, and through your channel I'm giving them a huge thanks. Endukante vallu chesindi, they have prevented a family from starving to death. Anta oka daranamaina oka status anamata ippudu. అండ్ అది ఒక పెద్ద మంచి పని చేశారు వాళ్ళందరూ. నేను ఆల్ దట్ ఐ కుడ్ డూ వాస్ ఓన్లీ సింగ్ ఫర్ దెమ్, బట్ దే సెంట్ ద మనీ అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్. డోనర్స్ అందరికి కూడా తెలుసు ఎలాంటి ఫ్యామిలీస్ కి వెళ్తుంది, వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్స్ కూడా నేను పంపాను. సో దే కెన్ ఆల్సో డైరెక్ట్లీ కాల్ అండ్ ఆస్క్ దెమ్ ఇఫ్ దే ఆర్ ఓకే. ఫ్యూచర్ లో వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే కూడా వాళ్ళు చేసుకుంటారేమో, బట్ ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ ఇంటర్ఫియర్ అండ్ సే ఇది చేయండి అది చేయండి అన్నది. స్టిల్ రన్నింగ్ చిన్మయ్ గారు, అంటే ఇంకా రన్ అవుతుంది. ఒకవేళ అప్రోచ్ అవ్వాలంటే మిమ్మల్ని డొనేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే కావాలి, మీరు ఒక పాట పాడి పంపిస్తే నేను మీకు ఒక డొనేషన్ పంపిస్తాను. హౌ టు అప్రోచ్ దేర్, హౌ టు అప్రోచ్ యూ? Yeah, so I have put up a poster on my Instagram and Twitter pages. Na account verified kabatti it's trustworthy. Na email ki you just have to send me an email and say how much money you are willing to donate. నేను దానికి తగ్గట్టు ఏదైనా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఇంత చేయాలి అంత చేయాలి అన్నట్టు ఐ హ్యావ్ నాట్ గివెన్ పీపుల్ any instructions. Sometimes oka family ki 5-6 donors petti we have raised the amount of money per family, and I also done that. So valliki a beneficiary families details pampi వాళ్ళకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపితే ఐ సెండ్ యూ అ సమ్, దట్స్ ఆల్. రైట్ వండర్ఫుల్ అండి, వెరీ ఇన్నోవేటివ్, వెరీ ప్రొడక్టివ్. సరే, ఒక లైటర్ సైడ్ కి వెళ్దాం మనం. ఇంట్లో ఎట్లా గడుస్తుంది అంటే ఇద్దరు క్రియేటివ్ గా ఉన్నారు. మీరు ఒక క్రియేటివ్ పర్సన్ అండ్ రాహుల్ గారు ఒక క్రియేటివ్ పర్సన్. సో ఇద్దరు క్రియేటివ్ పర్సన్ లాక్డౌన్ లో ఇంట్లో లాక్ అయిపోతే హౌ ఇట్ గోస్, వి వాంట్ టు నో, వి ఆర్ క్యూరియస్ అబౌట్ ఇట్. Rahul aithe definitely he's writing something, and in between he plays a lot of FIFA. So after I think our everyday work in the housework, and manaki 4 puppies unnai intlo, vallani chuskovatamo, vallu ma meeda padatamu, ide all through the day this is what happens. And I think one of the things that we have had personally, sleep cycles chala disturb ainai. So we are not able to sleep properly, and we are not sleeping on time. So despite all the mental activity and all that we are happening, physical activity taggindi kabatti that amount of physical tiredness leading to sleep has come down. So sleep cycles are all over the place. I'm very worried about it health wise, but em chesedi తప్పదు, ఇంకొద్ది రోజులు ఇంకా తప్పదు. యా. సో ఏంటి, రాహుల్ తోటి ఏమైనా చేస్తున్నారా వర్క్? ఆయన ఏమైనా చేస్తున్నారా ఇంట్లో? బి ఏ రియల్ మ్యాన్ అని ఒక ఛాలెంజ్ వచ్చింది కదా, ఇంట్లో మీకు హెల్ప్ చేస్తున్నారా, లేదంటే ఈ జస్ట్ సిట్స్ అండ్ రైట్ అంతేనా? No, Rahul has always been somebody who has
కాంట్రిబ్యూటెడ్ టు హౌస్ వర్క్. ఓకే. అది అంటే ఇట్ వాస్ నాట్ ఈవెన్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు సే, హీ వాస్ రేస్ టు డూ దాట్. ఇంట్లో హెల్ప్ చేయటము, సమ్ టైమ్స్ కుకింగ్ లో ఇది వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వటము, ఇట్ ఇస్ జనరలీ బీన్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో బీ అ రియల్ మ్యాన్ అన్నట్టు ఛాలెంజెస్ అవన్నీ వస్తే, ఓ ఇన్ని ఇళ్లలో ఇవన్నీ జరగవా అని అప్పుడే మాకు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అ నార్మల్ ఇన్ మై ఫ్యామిలీ. మా తాతగారి నుంచి చూసి ఐ హ్యాడ్, మా తాతగారు హ్యాడ్ 3 brothers. సో ఆల్ 3 brothers యూస్ టు హెల్ప్ దేర్ వైఫ్స్ ఇన్ ద కిచెన్, వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వటము. అండ్ సమ్ టైమ్స్ మన నాన్నమ్మ అమ్మమ్మకి వాళ్ళకి ఒంట్లో బాగాలేదంటే మై గ్రాండ్ ఫాదర్స్ యూస్ టు కుక్. సో ఐ హ్యావ్ సీన్ దట్ సార్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఎట్ హోమ్. అండ్ ఇంతకీ అంత ఫస్ట్ కూడా ఉండదు, అంటే బట్టలు ఉతకడం, ఆరపెట్టడం. అంటే మై ఎస్పెషలీ మై తాతగారు, one of my grandfathers worked with Homi Bhabha. He was an atomic scientist. Another was a freedom fighter. Ante my immediate Tatagaru's brothers anamata. Another ran a printing press in Aden. They were extremely successful businessmen, and they didn't believe వాళ్ళ masculinity ఇంట్లో పనులు పాటలు చేస్తుంటే masculinity తగ్గిపోతుంది ఏమో అన్న ఫీలింగ్ ఉండదు. సో దిస్ ఇస్ వాట్ ఐ గ్రూ అప్ ఇన్. దట్ వాజ్ నార్మల్ ఫర్ మీ. సో దీని గురించి మాట్లాడితే కొంచెం సోషల్ మీడియాలో అప్సెట్ అవుతున్నారు. బట్ వాట్ కెన్ ఐ డూ? దిస్ ఇస్ వాట్ ఇస్ నార్మల్. సో రాహుల్ వాస్ ఆల్సో బ్రాట్ అప్ లైక్ దట్. మై బ్రదర్ ఇన్ లా కుక్స్, మై ఫాదర్ ఇన్ లా ఆల్సో హెల్ప్స్ ఇన్ ద కిచెన్. సో ఆల్ ఆఫ్ దిస్ కొత్తేమి కాదు, ఉన్న వాళ్ళందరికీ కొత్తేమి కాదు, కొత్తగా మీకు రెవల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఆల్రెడీ ఇది నడుస్తూ ఉంది, ఒక రెగ్యులర్ రొటీన్ కింద. యా, సో దానికోసం ఈ ఛాలెంజ్, హౌస్ వర్క్ ఛాలెంజ్ అని పెట్టాలని మాకు అనవసరం. సో దట్స్ వై ఐ ఫైండ్ ఇట్ ఆల్ వెరీ స్ట్రేంజ్ దట్ 2020 వచ్చింది, డివిజన్ ఆఫ్ లేబర్ కోసం బి అ రియల్ మ్యాన్ అని ఒక ఛాలెంజ్ పెట్టిన తర్వాతే ఒక్కరోజు ఆ వీడియో కోసం ఇంట్లో ఉతకడం, క్లీన్ చేయడం అన్ని చేస్తారేమో. బట్ దిస్ హ్యాస్ టు బి ఎవ్రీ డే. అబ్రాడ్ వెళ్తే దిస్ ఇస్ వాట్ పీపుల్ విల్ హ్యావ్ టు డూ. రైట్ ఫ్రమ్ గ్రాడ్ స్టూడెంట్స్ గా యుఎస్ లో ఉండటము. అంటే అందరికి అవకాశం ఉండకపోవచ్చు చిన్మయ్ గారు. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ టైం స్కోప్ ఉంటే ఖచ్చితంగా చేస్తారేమో. కానీ ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ లో ఉండి ప్రతిరోజు షూటింగ్ వెళ్లే వాళ్ళు మేబీ మెయిడ్స్ ని పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటారు. రైట్, విల్ మూవ్ అపార్ట్ ఫ్రమ్ దట్. యా అయితే మీరు అంతకుముందు అసలు సింగర్గా స్టార్ట్ అయిన వాళ్ళ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, వాయిస్ యాక్టర్గా మీరు వచ్చారు. కానీ సింగర్ కంటే కూడా వాయిస్ యాక్టర్గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే ఒక సింగర్ కంటే కూడా నాకు దీనికి ఎక్కువ గుర్తింపు వచ్చిందని ఏమన్నా బాధ ఉందా, లేకపోతే సంతోషం ఉందా? హౌ డూ ఫీల్ అబౌట్ ఇట్? ఇనిషియలీ నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఏంటి, నాకు ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఇన్ దిస్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ 3 years old మా అమ్మ నాకు పాట నేర్పించింది. క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీస్ అంటే ఒక రోజుకి 8 hours 6 hours ప్రాక్టీస్ చేయాలి. స్కూల్కి వెళ్ళడానికి ముందు 4 hours, వచ్చిన తర్వాత 4 hours, ఇలా గడిచింది నా చైల్డ్హుడ్. సో దర్ వాస్ ఓన్లీ so much that I was not even considering thinking that I could become a dubbing artist, but ఏదో పొరపాటున డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయాను బికాస్ ఆఫ్ అ ఛాన్స్ రికమెండేషన్ ఫ్రమ్ రెహమాన్ సార్ స్టూడియో. వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అని చెప్పారు. చిల్లనోరు కాదలని తమిళ్లో, ఐ థింక్ ఇన్ తెలుగు ద ఫిల్మ్ ఇస్ కాల్డ్ నువ్వు నేను ప్రేమ, బట్ తెలుగులో నేను డబ్ చేయలేదు. దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇంతకీ రెహమాన్ గారి స్టూడియో నుంచి వెళ్ళు అని చెప్పలేదంటే I would have never gone. If anybody else had told me, I wouldn't have done it. But I took a chance and I went, and Papam Gautam Gari assistant Krishna Garu, he kept on training me in that. So that one movie he trained me a lot, and I definitely have to thank him. Akkad nunchi definitely my breakthrough annadi was Yemaya Chesave in Telugu. So appudalla nenu ఒక ఫిల్మ్ నచ్చిందంటే ఇన్నిసార్లు వెళ్ళి థియేటర్స్ లో చూస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేది ఐ న్యూ దాట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఒక ఫిల్మ్ నచ్చింది, ఒకసారి వెళ్ళాము, చూసాము, వచ్చేసాము అన్నదే దట్స్ వాట్ ఐ నో. బట్ ఈ మేల్స్ నేను ఆ ఫిల్మ్ 25 times చూసాను, 50 times చూసాను అంటే 50 times చూస్తారా ఫిల్మ్స్ అంతా? హౌ డస్ దట్ వర్క్ అని ఇట్ వాస్ వెరీ వెరీ న్యూ టు మీ. సో అంటే పిచ్చ ఫ్యాన్స్ అయిపోయాము అని suddenly people found my email address and fan mail started coming. Appude I understood that this became such a huge film in the Telugu states ani, because social media penetration in 2010-11 was not as much as we are seeing now kada. So there was only so much that you would know. Ante film hit ante hit avuna hit okay next ani velipotam manam.
but it's only now once I started seeing those emails, and then థియేటర్ లో ఎన్నిసార్లు చూసాను, ఆ తర్వాత పైరేటెడ్ డివిడీ రిలీజ్ ఎన్నిసార్లు చూసానంటే వాట్ ఇస్ దిస్ అని ఇట్ వాస్ వెరీ న్యూ టు మీ. అండ్ సమంత గారికి ఎంత పేరు వచ్చిందో ఆవిడ వాయిస్ కి అంత పేరు వచ్చింది. కళ్ళు మూసుకొని ఇప్పుడు మీ వాయిస్ వింటుంటే నాకు కార్తీక్ అని అక్కడ సమంత గారు చెప్పే డైలాగ్సే గుర్తొస్తున్నాయి. కెన్ యూ ఒక్కొక్క డైలాగ్ చెప్పగలుగుతారా? మీకు ఏమైనా బాగా నచ్చిన డైలాగు, గుర్తున్న డైలాగ్ ఒకటి ఫ్రమ్ ఏమై చేశారు? ఐ థింక్ నిన్న ఐ వాస్ జస్ట్ సీయింగ్ దట్ లైన్, అంటే నీ కళ్ళతో నన్ను ఎప్పుడు చూడలేదు అనుకుంటా, అంటే అంత గట్స్ ఉండాలి కదా ఒక అమ్మాయిని మీట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పడం, ఎలా అనిపించింది అండ్ సంథింగ్ లైక్ దట్. సో యా, అంటే ఇప్పుడు మీరు సింగింగ్ అనేది డిఫరెంట్, దాంట్లో మీరు ఎక్స్ప్రెషన్స్ పలికించాల్సిన అవసరం లేదు. సారీ, సే దట్ అగైన్. somebody was laughing over there. Sorry, I've taken care of it. Tell me. ఓకే, రాహుల్ గారు అనుకున్నాను నేను. ఫైన్ అవునవును. ఫైన్. అయితే ఇప్పుడు మీరు అంటే సింగింగ్కి మీరు ఎక్స్ప్రెషన్స్ పలకాల్సిన అవసరం లేదు, బట్ మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు మాత్రం యూ షుడ్ ఫీల్ దట్ యాక్టర్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఎమోషన్స్ అన్ని మీరు ఫీల్ అవ్వాలి. హౌ డస్ దట్ ఫీల్? ఎలా అనిపిస్తుంది మీకు? డిఫికల్ట్ అనిపించింది ఫస్ట్? అది ఈ సింగింగ్ ఫీల్ అవ్వాలి. జస్ట్ గివ్ మీ 1 second. యా, నో ప్రాబ్లం. గివ్ మీ 1 second. వెల్కమ్ బ్యాక్. చిన్మయ్ గారు అంతా ఓకేనా? ఆల్ సెట్? రాహుల్ గారు just came back after buying groceries. So మా puppies చాలా ఎక్సైట్ అయ్యారు అన్నమాట. Okay, fine. I got it completely. Yeah, we were talking about dubbing and singing difference గురించి. Yeah, so dubbing లో ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి అన్నది కన్నా I think it was more about being directed correctly by the director, and వాళ్ళు the moment they kind of get the emotion out of you, sometimes you don't really feel everything. It's just about మీ వాయిస్ లో మాడ్యులేట్ చేయటమే. బట్ there have been times that I have become emotional after seeing some scenes on the screen, and it used to affect me a lot, especially Sam Nag sir ఆ ఫిల్మ్ చేశారు కదా, దట్ రాజు గారి గది 2. Correct, రాజు గారి గది. That especially the climax scene was very hard hitting for me because it was very personal. So I cried. అంటే ఆ సీన్స్ అవన్నీ చూస్తుంటే, ఆ డైలాగ్స్ చెప్తుంటే I definitely did cry. In real, I've had those feelings as well. I've been emotionally affected after some తమిళ్లో ఒక ఫిల్మ్ వచ్చింది వసంత్ గారి డైరెక్షన్ లో, సత్తం పోడాదే అని. పద్మప్రియ, నితిన్ సత్య అండ్ పృథ్వీరాజ్ గారు వాళ్ళందరూ they acted in that film. It was basically a movie about domestic violence. So ఒక సీన్ లో he would just show an empty room, అంటే కొట్టడము అవన్నీ he would not even show on the camera, he would just show sounds. But అది చూసి I was gone. I couldn't dub that day, and then I couldn't I was crying continuously. పాపం వసంత్ గారు, అమ్మా ఏడవకు ప్లీజ్, నేను నీకు చాక్లెట్ చెప్పి తెప్పిస్తాను అని చెప్పి he bought me chocolates and all that. I was pretty young also. I was probably 19. I was very young also in my head. I was quite childlike. It was very difficult for me. So all those scenes when you see when I see violence on screen, it affects me very, very hard. అండ్ నాకు ఆల్మోస్ట్ నాకే నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో విచ్ ఇస్ వై ఐ కాంట్ ఆల్సో take very, very deep, hard hitting cinemas. You are very sensitive all that for that particular topic. You are very sensitive, I know that. ఎందుకంటే మీరు ఆ మూమెంట్ లో కూడా ఉన్నారు కాబట్టి I know that how you could feel అనేది. We will talk about it. అంటే మనం చివర్లోకి వెళ్ళినప్పుడు we will get into that topic. ఇనిషియల్ గా ఇప్పుడు మనం మీ కెరీర్ లో మీరు ఒక క్లాసికల్ సింగర్ గా, మూవీ సింగర్ గా అండ్ ఆర్జే గా చేశారు, అండ్ యు ఆర్ రన్నింగ్ ఏ కంపెనీ లైక్ బ్లూ ఎలిఫెంట్, I think, if I'm not wrong. So how can you manage all these things? ఎలా ఇంత మల్టీ టాలెంట్స్ ఎలా వచ్చాయి మీకు? How did you manage all these things and what did you enjoy the most? చిన్నప్పటి నుంచే ఈ మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడము. చెన్నైలో ఉన్నప్పుడే my mother made sure, of course I didn't make sure, I was still a child. Okay. My mother made sure that I learned Telugu as a second language in school. ఆ తర్వాత స్కూల్ 10th standard తర్వాత I went and took a course in German. మా అమ్మ నేర్చుకోమన్నది. ఆ తర్వాత ఫ్రెంచ్ నేర్చుకున్నాను. బికాస్ ఆఫ్ హ్యావింగ్ a certificate of sorts in German, ట్రాన్స్లేషన్ మొదలుపెట్టాను. ట్రాన్స్లేషన్ మొదలుపెట్టిన తర్వాత I realized that there is a need. ఒక కంపెనీగా స్టార్ట్ చేయొచ్చు కదా అని మాకు ఫ్రెండ్ వసుధా ప్రకాష్ అని, she works with special children in Chennai. So she came and told me, why don't you start a company? So I just took up on that. Usually ఒక ఆపర్చునిటీ వస్తే
I wonder if it can work out, and then I go and follow that. That's probably one of the things that I do. ఒక idea వచ్చిందంటే I don't sleep on it. I see if I can take it forward. అలాగే I started another import export business for skincare from South Korea. I have been running that for about I have an e-commerce website. I run that. Languages I learned about 5-6 by the time I finished school. And all of this was probably possible because I was raised like that. అంటే మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు, ఒకళ్ళైతే ఇది మాత్రమే చేయాలి ఇవన్నీ చేయకూడదు అన్న బాక్స్ లో మా అమ్మ కూడా నన్ను అలా రేస్ చేయలేదు. అండ్ ఐ ఆల్సో డిడ్ నాట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఆఫ్టర్ అ పాయింట్ మా అమ్మ ఇది కొంచెం ఎక్కువ అవుతుందో ఏమో అన్నట్టు మా అమ్మకి ఫీల్ అయితే కూడా ఐ యూస్ టు సే ఐ వాంట్ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. అంటే అన్ని మల్టిపుల్ గా ఒకటేసారి చేయడం అనేది కూడా యూ కాంట్ డూ ఇట్ ఎఫెక్టివ్లీ. Depends. I mean, when you are dubbing, when you are right there in the studio, you are only dubbing. You are not also doing this and also doing that. Break untunnappudu we manage the other things, which is why initially the first 2-3 years of setting up the company and running it, and then after that, it is a well-oiled machinery. It takes care of itself. That is how I think also entrepreneurship and running companies works. You don't really have to be there 24/7 all the time. Which is why people who run probably one business will start another and then start another, and they are able to run multiple businesses. So multitasking another, though it is I think it is a little, what shall I say, overhyped, but it is all about time management and making sure that you can do some of this stuff parallelly and sometimes simultaneously. Endukante I remember when I was hosting a show in Tamil television, oka music competition ki I was a compeer. At the same time I used to be translating during breaks. I did both of them, and I ran my company and translated and did my links. ఎందుకంటే ఆ లింక్స్ చేసి ఆ తర్వాత బ్రేక్ ఉంటాయి ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైం. సో అప్పుడు ఖాళీగా కూర్చోదని చెప్పి, లేకపోతే అప్పుడే అందరూ కూర్చుని గాసిప్లు అవన్నీ మాట్లాడుకుంటారు. ఐ వుడ్ డూ సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రొడక్టివ్. దట్ వాస్ ఓన్లీ డిఫరెన్స్. రైట్. మనం మీకు బాగా ఇష్టమైన సింగింగ్ సైడ్కి వెళ్దాం. మీరు అంటే క్లాసికల్ సింగింగ్ కానివ్వండి, కర్ణాటిక్ కానివ్వండి, ఇవన్నీ మీరు బాగా వంట పట్టుకొని అంతా ఫిలిమ్స్లోకి వచ్చారు, అండ్ సింగింగ్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. మీరు బిగినింగ్లో హిందీలో చేశారు గురు మూవీలో. మీరు మోస్ట్లీ లిస్ట్ చూస్తే అన్నీ కూడా మెలోడీస్ ఉన్నాయి. ఒక్కటేమో మయ్యా మయ్యా పాట ఒక్కటి కొంచెం యూనో ఫాస్ట్ బీట్ లాగా అనిపించింది, మిగతా అన్ని ఆల్మోస్ట్ మెలోడీస్. Yeah, absolutely. That Maya Maya I think was probably one or two. ఇంకొక సాంగ్ కూడా ఉంది, బ్రదర్స్ అన్న ఒక హిందీ మూవీలో మేరా నామ్ మ్యారీ హై అని ఒక సాంగ్. ఇట్ వాస్ ఆల్సో అ డాన్స్ నంబర్. So except these probably one or two songs, I don't think I've really sung dance numbers, though I wish I could have sung some more. రైట్. మయా మయాతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కొంచెం కిక్ స్టార్ట్ లాగా కావాలి నాకు. Sure. एक सौदा रात का, एक कौड़ी चांद की, चाहे तो चूम ले तू थोड़ी चांद की, एक मेघ की कश्ती में चल पार उतरना है, तू हल्के हल्के खेना दरिया छके, मैया मैया गुलाबी तारे चुन ले सारे चुन, मैया मैया के जिस्म के पर्दों में दर्द के बारे चुन ले, मैया मैया गुलाबी तारे चुन ले सारे चुन, मैया मैया के जिस्म के पर्दों में दर्द के बारे चुन ले. సూపర్ సూపర్. సో మీరు ఇంత బాగా పాడతారు, ఇంత బాగా వాయిస్ చెప్తారు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సింగింగ్లో? మీకు అంటే చిన్నప్పటి నుంచి ఒక సింగర్కి ఒక వాళ్ళని చూస్తున్నప్పుడు అరే ఇట్లా ఉండాలి అలా ఉండాలి, చాలామంది సింగర్స్ని చూస్తారు. సో మీకు బాగా ఇన్స్పైర్ అయిన సింగర్ ఎవరు బాలీవుడ్లో కావచ్చు? మీ చిన్నప్పటి నుంచి ఐ డోంట్ హ్యావ్ అంటే బికాస్ మై మదర్ వాస్ మై గురు, షీ సెడ్ దట్ ఐ షుడ్ నాట్ బి లిసనింగ్ టు టూ మచ్ మ్యూజిక్, బికాస్ నాకన్నా ఒక స్టైల్ క్రియేట్ అయ్యే వరకు I must not be listening to too much music అని చెప్పి I didn't grow up listening to film music. I didn't grow up listening to music at all, or anybody else for that matter. Okay. The only person I heard was my mother. ఆ తర్వాత నాకు గజల్లో ఒక పెద్ద ఇంట్రెస్ట్ వచ్చింది, అండ్ ఐ యూస్ టు బి కాన్స్టెంట్లీ లిసనింగ్ టు హరిహరన్ గారి గజల్స్. And I would say that I wanted to sing a lot like him, ఎందుకంటే ఆయన గొంతులో పలికే సంగతులు, all those different things that he could do, అవన్నీ నేర్చుకున్నాను. So Hariharan sir I think was probably my first inspiration to sing like. So yeah.
అండ్ ఫిమేల్ సింగర్స్ లో అండి, అంటే హిందీలో కావచ్చు, ఇటు సౌత్ Females, okay. I think, see, that was only after I started the first number of film songs that I started to learn, maybe for competitions. Annattu, Asha Bhonsle garu, because of the kind of things that she could do with her voice. S. Janaki Amma garu, P. Sushila Amma. All of them, I think, perfection annattuvanti, when you listen to that Vani Jairam garu and Yeshudas garu, all of these people, especially for the sangatis and the fast sangatis and swaras, అలాంటి పాటలు చాలా పాడతారు వీళ్ళది, ఎస్పెషలీ ఫర్ కాంపిటీషన్ పర్పసెస్ అని నేర్చుకోవడంలో. అప్పుడు అట్లీస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ లేట్ 95-96 తర్వాత ఉన్న టైం, అండ్ అంటిల్ సే 2002-2003, అప్పుడల్లా ఈ సంగతులు పలుకుతుందా మీ గొంతులో, స్వరాలు పాడగలుగుతారా, శృతిలో పాడగలుగుతారా. That was what was the point of competitions, not dance and performance. So అప్పుడు ఇలాంటి టఫ్ కాంపోజిషన్స్ ఏమన్నీ ఉన్నాయో అవన్నీ వెళ్ళి నేర్చుకుని కాంపిటీషన్స్ లో పాడేవాళ్ళం. So these songs would usually be a Yeshuda sir's song, or a S. Janaki Amma song, or a P. Sushila Amma song, Vani Jairam Amma song, or an Asha Bhonsle ji's song. The very very beautiful melodies, slower songs would be more Lata ji's, but ante chala brigas, chala swaras paadalante, usually, or sometimes if you had to say that you were a little versatile, you would automatically pick Asha ji's song in Hindi, for example. So huzur tumko, avanni alanti songs will be usually sung by Asha ji. So or if you had to, all of this, right, the kind of things that you could sing with your voice and still sing. There was this a non-film song that Asha ji sang, Bhore Bhai anna oka song. All those sangatis were very important. మీరు అలా చిన్న టేస్ట్ చూపించట్లో వదిలేస్తే ఇక్కడ చూసేవాళ్ళు ఏమైపోవాలి. జస్ట్ కంటిన్యూ అట్లీస్ట్ వన్ లైన్. Okay, so there was this one song that I used to sing for a lot of competitions. Adi Telugu, Tamil, Hindi annitlo undi kabatti I'm sure people can understand. This was what I sang in a competition first. Tamil lo tarvata nerchukuni paadanu, but I don't know the Telugu lines, so kshaminchandi. I know the Hindi one, so I'll sing this now. Kuhu kuhu bole koyaliya, kunji kunji me bhavare dole, gungun bole, kuhu kuhu bole koyaliya, saj shringar ritu aayi basanti, saj shringar ritu aayi basanti, jaise raat koi aur savanti, dali dali kaliyo ko tiliyo chumi, phool phool pankhdiya khole, gungun bole, kuhu kuhu. అది నేను పాడి అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, సో స్లైట్లీ థ్రోయింగ్ మీ ఆఫ్. సో యా, సూపర్. అంటే చాలా కాంప్లికేటెడ్ సాంగ్, అంటే నాకు అంత సంగీత నాలెడ్జ్ లేదు కానీ వింటుంటేనే అర్థమవుతుంది చాలా కాంప్లికేటెడ్, చాలా కష్టమైన పాట అని చెప్పి. సో ఇలాంటి పాటలే నేర్చుకుంటాము మేము యూజువలీ. కాంపిటీషన్స్ లో పాడాలంటే, ఫస్ట్ ప్రైజ్ గెలవాలి అంటే ఇలాంటి సాంగ్స్ పాడాలి, ఇలాంటి సాంగ్స్ డెమాన్స్ట్రేట్ చేయాలన్నట్టు వి యూస్ టు బి సింగింగ్ దట్. స్వరాలు ఉండాలి, స్పీడ్ ఉండాలి. నార్మలీ స్లోగా ఉంటే కూడా, యాక్చువల్లీ కుహు కుహు బోలే కోలియా ఒరిజినల్ గా ఇలా ఉండదు, ఇట్ విల్ బి స్లైట్లీ డిఫరెంట్. కానీ ఆ 1.5 minutes 2 minutes లో మొత్తం పాడేయాలన్నట్టు, అంత మొత్తం డెమాన్స్ట్రేట్ చేసేయాలంటే, ఆల్ ఆఫ్ దట్ ఐ యూస్ టు పుట్ టుగెదర్ ఇంటూ వన్ ఫ్రేజ్, అండ్ దెన్ that will be one phrase, something else will be another phrase, I put it all together and then sing together. Appude first prize vastundi annattu. So this was what we used to be doing. So my choice of songs, or what I used to be hearing, was songs like this for the purpose of a competition. So it's only later that I slowly started listening to melody songs, and ippudu kuda I can definitely say మిగతా ప్లేబ్యాక్ సింగర్స్ కి ఉన్న రెపర్టువర్ కానీ, ఎవరు ఏ పాట పాడారు, ఈ జనరల్ నాలెడ్జ్ నాకు ఇంకా లేదు అని ఐ వెరీ వెరీ హంబ్లీ స్టేట్. నాకు ఇంకా ఏమీ తెలియదు. సమ్ టైమ్స్ ఐ గెట్ వెరీ కన్ఫ్యూజ్డ్ as to who sung what. ఇప్పుడిప్పుడే ఈ చారిటీ కోసం ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ సమ్ సాంగ్స్. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు, ఆల్ దాట్ ఐ లెర్న్డ్. అంటే ఐ హావెంట్ హర్డ్ సాంగ్స్ లైక్ దిస్ ఎవర్.
And it was very beautiful when people ask me, okay, okay, chance dorikindi, vinodchu నేర్చుకోవచ్చు అని చెప్పి, this has been a learning experience during this charitable drive also. That's a లేకపోతే ఇవన్నీ నేర్చుకోవడానికో పాడటానికో పర్ఫార్మ్ చేయడానికో, because this is a male solo, why would I get a chance to sing something like that kada, even on stage. So it was nice, it's an opportunity to learn and sing, so it was nice for me. That's so beautiful. అంటే మీరు వేరే వాళ్ళు పాడిన పాటలు కూడా మీరు అట్లా తీసుకొని పాడుతూ తెలుగు వేరే లాంగ్వేజ్ పాటలు పాడడం, దట్స్ వండర్ఫుల్. అండ్ ఈ మధ్య కాలంలో they have asked me to learn some Kannada songs that I don't know. I have got request to learn a Portuguese lullaby. ఇవన్నీ వస్తాయి అప్పుడప్పుడు. అంటే పోర్చుగీస్ రాదండి అని చెప్పి. Anyway, you are a language translator, right? You have a language translation company, right? అవును, కంపెనీ ఉంది, కానీ నేను కరెక్ట్ గా పలకాలి కదా పోర్చుగీస్. ఆల్ రైట్. సో ఈ మధ్య కాలంలో 96 కావచ్చు, జాను కావచ్చు, బాగా పాపులర్ అయింది. యూనో ప్రాణం ఆ పాట కానివ్వండి. ఈ అంటే లాస్ట్ అంటే దీని తర్వాత ఈ లాక్డౌన్ రావడంతో సినిమాలు కూడా ఏమీ రాలేదు బయటికి. అండ్ యూనో సోషల్ మీడియాలో అది ఎక్కువ రన్ అవుతూ ఉంది. అండ్ అది ఒక హాంటింగ్ మ్యూజిక్, నిజంగా అందరూ ఎమోషనల్ అయ్యేటటువంటి మ్యూజిక్ అది. అంటే ఒక మ్యూజిక్ ఒక మనిషిని ఎంతగా కదిలించగలదని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమంటారు చిన్మయ్? మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సమాంత గారితో, ఏంటి అంత అనుబంధం ఏంటి ఆవిడతోటి, అన్ని సినిమాల్లో ట్రావెల్ చేయడం, ఆవిడకి వాయిస్ ఇవ్వడం, పాటలు పాడడం, యూనో దట్ వాజ్ అన్ ఎమోషనల్ జర్నీ. అండ్ హౌ ఎమోషనల్లీ యు ఆర్ కనెక్టెడ్ టు సమాంత? I definitely think Samantha is one of the greatest supports. I count her as a really good friend. She is Rahul's best friend. And ademo, I think Rahul and Samantha's career started together as actors in Tamil. ఆ తర్వాత నా కెరియర్ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగు మోర్ ఆర్ లెస్ కైండ్ ఆఫ్ స్టార్ట్ బికాస్ ఆఫ్ హర్. ఈవెన్ దో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో సమీరా రెడ్డికి నేను డబ్బింగ్ చెప్పాను, బట్ డిస్పైట్ దాట్ ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జెస్సీ అండ్ సమంత దట్ ఐ హ్యావ్ a huge career of sorts in dubbing, and it's only because of her. So definitely there is I think పూర్వ జన్మ కరెక్షన్ ఉంది అనుకుంటా. అండ్ మీ అంటే ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ కూడా కొంచెం సమంత గారిలా ఉంటాయి. మీరు ఇందాక డైలాగ్ చెప్తుంటే కూడా I can find that. అది పూర్వ జన్మ కరెక్షన్ అవుతుంది కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్స్ లేవు. In fact, we don't even spend as much time together. We would have probably in all these years met some, I don't know, 10 times in total. That would be ante, even counting her wedding and all that, I would have met her only as many times. 10 or maybe 11 times, even if you count all the public events that we have been together in the same place. But ante kalsindi, time spent chesindi ante eppudu todu untava avanni levu. So clearly there is something that is beyond all of this. ఏంటి ఆవిడలో బాగా నచ్చే ఎలిమెంట్ ఏంటి, ఆవిడలో మీకు నచ్చని ఎలిమెంట్ ఏంటి? ఆవిడ బిహేవియర్లో కావచ్చు, ఆమె ఇది కావచ్చు, ఏదైనా సరే. ఓకే, I don't have anything that I don't like about Samantha. And even if I don't like, I think she's, if at all, there comes a day I would probably tell her to her face rather than tell on television. And most important, that's why I think that's what's important to me as a friend. There are multiple things that I like about Samantha. Number one, తను తన కెరియర్లో స్టార్ట్ అయ్యి పీక్ అయిన టైం నుంచి షీ స్టార్టెడ్ ప్రత్యూష ఫౌండేషన్. షీ ran it with her own money, her own earnings, and she's been helping differently abled children, economic weaker section లో ఉన్న పిల్లలకి మెడికల్ హెల్ప్ కోసం she's been doing it, and I know she's been doing it from the beginning. సోషల్ మీడియాలో ఎస్పెషలీ తను యాడ్స్ అవన్నీ చేస్తుంటే, ఏదైనా ఒక బ్రాండ్ కి చేస్తుంటే, షీ గివ్స్ అ ఫుల్ పబ్లిక్ డిస్క్లోజర్. షీ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్, if I know right, she is the first actor in southern cinema who started saying paid partnership annattu full disclosure ichedi, instead of just letting it pass as tana personal opinion istunnattu. Tanaki dani valla financials, you're required by law to say that it's full trade disclosure. She does that. She is very, very straightforward in her dealings. She has her heart in the right place. And one of the most important things that she did even during lockdown kuda, she kept her social media very, very, very silent. She didn't constantly say, because she's somebody who's not flaunted what she has, and she once in a while appudu tana nen chaala grateful annattu she would put up posts, but she never flaunts what she has. She's come from she's had a very, very tough journey coming to where she was. Aa tarvata
the most important thing that I think as a female actor that she put out a statement without actually stating is her wedding. She had a muted wedding. She had a very minimal wedding, compared to a lot of things. And then what I find is very important, ఒక అమ్మాయి తన పెళ్లిలో she just wore one piece of jewelry on her head and one piece of jewelry on her neck. She didn't wear too much jewelry. She realized that తన పెళ్లి తన ఫొటోస్ చూసి ఇలాంటి జ్యువెలరీ కావాలి, ఇలాంటి చీర కావాలి, ఇలాంటి బ్లౌజ్ కావాలి అన్నట్టు there will be a lot of people who want to do it, but she made a statement saying that ఒక అమ్మాయి తన పెళ్లిలో she can wear a sari that belonged to somebody else, and especially she did say who the sari belonged to, and she just wore one piece of jewelry. She didn't wear 15 sets. She didn't wear a handful of bangles. And she realized as a girl, so in South Indian society lo especially బంగారం ఎంత వేసుకుంటున్నారు, వజ్రాలు ఎన్ని ఉన్నాయి, how many diamonds is somebody wearing, ఇవన్నీ I felt that she broke the norm very silently, and she didn't make any hue and cry about it. She speaks up. She does exactly what she thinks is right, and I, especially for the kind of criticism that she gets, and she as a female actor has also broken the norm as a married female actor, that you can still have a $1 million business, considering Oh Baby and everything else. And I think Samantha is a great role model for multiple things, and these are the things that I admire about her, because it is very difficult on a position lo untu స్టేట్మెంట్స్ ఇవ్వకుండా అందరికీ నచ్చేటట్టు ఒక చాలా క్యూట్సీ అమ్మాయిలా ఏమీ అనకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఎలా అంటే ఒక అమ్మాయి ఈవెన్ ఇఫ్ షీ స్పీక్స్ ద ట్రూత్ దే విల్ మేక్ అ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ ఇట్. Truth cannot be controversial. Truth is just truth. But she dares to walk a path which is difficult, and that is why I respect her. మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు సమాంత గారు ఏ మేరకు తెలుసు, మీరు ఆవిడతో ఎట్లా కనెక్ట్ అయ్యారనేది. ఇంత లెందీగా చెప్పినంటే మాకు అర్థమైపోతుంది హౌ క్లోజ్ యూ పీపుల్ ఆర్. సో అండ్ ఇంకొక వ్యక్తి గురించి, I think that's what is most important in any friendship. Yeah. That for me, my closest circle is made of such people who inspire me to be a better human being, and that's what is important in our circles. ఇంత బ్రాడ్ మైండెడ్, ఇంత మల్టీ టాస్కింగ్, మల్టీ టాలెంటెడ్ అయినటువంటి ఒక రెవల్యూషనరీ పర్సన్ అయినటువంటి మీరు రాహుల్ గారికి ఎస్ ఎట్లా చెప్పారు? వాట్ వాజ్ దట్ మ్యాజిక్? వాట్ ఒక 6 months మాట్లాడలేదని ఒకసారి చెప్పారు, అండ్ చాలా కష్టపడ్డారు, ఫ్రెండ్ జోన్లో పెట్టారని చెప్పారు. సో కెన్ యూ షేర్ దట్ క్రిస్ప్లీ? Rahul actually opened my brain to the feminist that I am today. ఇవాళ నేను ఇంతలా మాట్లాడుతున్నాను, ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి. పేట్రియార్కీ ఎంతగా ఒక ఈవెన్ టు మీ ఐ థాట్ వాస్ వెరీ బ్రాడ్ మైండెడ్, అండ్ హౌ కెన్ పేట్రియార్కీ ఈవెన్ మేక్ అ ఉమెన్ పేట్రియార్కల్ అన్నట్టు Rahul was the one who opened my brain to that. And I keep constantly checking my own biases, సొంత జడ్జ్మెంట్స్ అవన్నీ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. And the point of social change is to constantly make sure that there is social change that is happening, and to do it with kindness అన్నట్టు. That is what Rahul has always been saying. And as long as Rahul was concerned, when I met Rahul, అస్సలు నాకు ఈ జీవితంలో పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసుకోవాలన్న ఒక ఇంటెన్షనే లేదు. I never wanted to get married. And I think at that point in time, the arranged marriage setting lo, the usual questions, ఎంత తీసుకొస్తావు, ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు, నీ ఆస్తులు ఏంటి, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉండగా, then there was also this insecurity. ఓ నువ్వు ఇంత సంపాదిస్తున్నావా, అయితే I want you to quit singing and only take care of me and my family and my children. I will not be comfortable with the fact that the society will call me as your husband. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి questions I saw a lot, because there were a lot of people who were insecure. So generally society lo ilage untaremo, enduku baadha, I'll just continue with my career and just let be. And intaki because my mother is a single parent, konni abbayilu and their families asked, what do we do with your mother? Ante she's not a piece of furniture that you need to do something with her. Just like nobody does anything with their own parents, automatically ammayi nuvu dabbulu istava mi ammaki. Ilanti, there were really some insensitive questions that I faced throughout my 20s. So pelli oddu annattu I had decided.
And then Rahul came by, and then Rahul and his parents were both in the space that they were extremely revolutionary to the extent that Urdu Pelli, why spend so much on weddings? Just ఒక టెంపుల్ లోకి వెళ్ళి తాళి కట్టించుకో చాలు, అన్నెసెసరీ డోంట్ స్పెండ్. ఎవరికైనా ఏదైనా చేయాలంటే ఒక ఎన్జిఓ కానీ ఎవరికైనా డొనేట్ చేసేసి జస్ట్ గివ్ ద మనీ టు యువర్ సెల్ఫ్, ఇట్ ఇస్ జస్ట్ స్టూపిడ్ టు స్పెండ్ మనీ ఆన్ వెడ్డింగ్ అన్నది మై మదర్ ఇన్ లాస్ ఒపీనియన్ అనమాట. అది నాకు చాలా రాడికల్ గా అనిపించింది. మై మదర్ ఇన్ లా ఇస్ అ ఫార్ గ్రేటర్ ఫెమినిస్ట్, మై హస్బెండ్ ఇస్ అ ఫార్ గ్రేటర్ ఫెమినిస్ట్ దెన్ ఐ యామ్. సో అంటే ఐ థింక్ ఐ రియలీ గాట్ లక్కీ దట్. సో ఫెమినిస్టులు అందరూ ఒక దగ్గరకు వచ్చారు. ఏంటండి? ఫెమినిస్టులు అందరూ ఒక దగ్గరకు వచ్చారు, ఒక ఫ్యామిలీగా. Yeah, I mean, it's only normal to be a feminist. It's not abnormal. So, Of course. especially with regard to human rights or anything to do with the right thing, whether it was about equity, equality, reservation, ivanni enduku, why it was necessary. Rahul used to keep saying about his professor and how he changed his mind, even a lot of things like that. So I'm very, very grateful that the family that I got married into has contributed to my growth as a human being. And what is the point of being a human being if you are not growing to becoming a better person every day? Oh. That's all. రైట్. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ మనం మాట్లాడదాం. అంటే మీటూ మీరు చాలా అగ్రెసివ్గా తీసుకెళ్లారు, ఒక రెవల్యూషన్గా తీసుకెళ్లారు మీటూని. చాలా బోల్డ్గా బయటకు వచ్చి నాకు ఇది జరిగింది, నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి చాలా బోల్డ్గా చెప్పారు. సో ఫార్ చాలా చాలా రోజులు గడిచిపోయాయి, ఒక నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఏమైనా చేంజ్ కనపడుతుందా మీకు? ఓకే, సో దీనికి ఒక చిన్న హిస్టరీ బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. ఇప్పుడు మీటూ మూవ్మెంట్ అక్టోబర్ 2018 లో సోషల్ మీడియాలో మనం ఏం చూసామో దట్ వాస్ ద సెకండ్ వేవ్. దానికి ముందు రాయా సర్కార్ అన్న ఒక పర్సన్, ఆవిడ షీ యాక్చువల్లీ కేమ్ అవుట్ విత్ లిస్ట్ ఆఫ్ సెక్షువల్ హెరాసర్స్ ఇన్ అకాడమియా. అంటే అకాడమిక్స్ లో ఉన్న సెక్షువల్ హెరాసర్స్ లిస్ట్ తనే ఫస్ట్ బయట పెట్టింది. రాయా సర్కార్ ని చాలా 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 అయితే ఇండియాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ ఫెమినిస్ట్ కూడా ఆవిడని క్రిటిసైజ్ చేశారు, బికాస్ షీ డిడ్ నాట్ బిలాంగ్ టు the say typical binary identity, and she was also from a different background. So avani criticize chesi tarvata second wave vachin tarvata there was a lot of criticism even for us. Nannu aithe na case తీసుకుంటే I was banned by Radharavi garu in the Tamil Nadu dubbing union. ఆ తర్వాత నేను కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెప్పించుకొని ఇవన్నీ చూసాను. I still go to courts. I mean, of course not ఇప్పుడు లాక్డౌన్ లో లేదు, but even before the lockdown I went to the court, and దట్ కేసు ఇంకా జరుగుతూ ఉంది. మన ఇండియన్ లా లీగల్ సిస్టమ్ ఎలాగో తెలుసు, ఇంకా 10 years నడుస్తుందో ఏమో. ఫర్ మై రైట్ టు వర్క్ వాస్ టేకెన్ అవే బై అ మ్యాన్ జస్ట్ బికాస్ ఐ సెడ్ అ మ్యాన్ ఇస్ అ సెక్షువల్ హెరాసర్. సో దిస్ ఇస్ రియాలిటీ అనమాట. ఇంకా కొంచెం బ్యాక్ కి వెళ్తే 90s లో భవరి దేవి అన్న ఒక, షీ ఈజ్ మై హీరో యాక్చువల్లీ. భవరి దేవి అన్న లేడీ, షీ బిలాంగ్ టు అన్ అప్రెస్డ్ కాస్ట్. రాజస్థాన్ గవర్నమెంట్ లో she was appointed as a Sathin. Sathin annadi, they were appointed by the government to prevent child marriages in that region, in villages. So Bhavari Devi garu, she tried to stop the child marriage of a 9-month-old. 9 months kuda inka kaaliyani oka chinna pasi bidda. That marriage she went and stopped ani aa village lo una 5 upper caste magallu ఆవిడని గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసి 28 years 28 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా ఒక్క రోజు కూడా ఆ గ్యాంగ్ రేపర్స్ హ్యావ్ నాట్ సీన్ 1 day in jail. ఇంకా దారుణం ఏంటంటే ఆ 5గురిలో ఒక్కళ్ళు డైడ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. 4 people are still alive. They are still there. Bhavari Devi is the hero because of which సిటీలో ఉన్న ఆడవాళ్ళు మనమందరం ఇప్పుడు ICC అన్నది ఏంటి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేస్, విశాఖ గైడ్ లైన్స్, ఇవన్నీ వచ్చింది. అన్ని ఇట్ వాస్ బికాస్ ఆఫ్ వన్ ఒప్రెస్డ్ ఉమెన్ in a small village in Rajasthan who does not even speak Hindi. She does not know English. But ఆవిడ వల్లే, ఆవిడ సాక్రిఫైస్ వల్లే, ఆవిడ పోరాటం వల్లే మేమందరం ఎస్పెషలీ సిటీస్ లో ఇప్పుడు ఐసీసీ ఎక్కడ అని మేము అడుగుతున్నాము. కానీ దానికి సాక్రిఫైస్ అయిన
చేసిన ఒక లేడీ, ఇంకా జస్టిస్ దొరకని ఒక లేడీ అంటే ఇట్ ఇస్ భవరిదేవి. అందరూ భవరిదేవి గురించి నేర్చుకోవాలి. ఆవిడ పడే కష్టాలు ఏమో, హౌ మచ్ కరెక్టే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీటూ అనే ఒక పోరాటం తీసుకొచ్చారు. నాకు చాలా దగ్గర కనిపించేది ఏంటంటే ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చిందంటే పాల పొంగులాగా కొద్ది రోజులు అద్భుతంగా పనిచేస్తుంది, అందరూ ముందుకు వస్తారు, మాట్లాడతారు, హ్యాష్ ట్యాగ్లు చేస్తారు, కానీ కొద్ది రోజుల తర్వాత డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. డూ యూ ఫీల్ ద సేమ్? ఈవెన్ ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కూడా ఇట్ టుక్ ఫ్రమ్ 1850s నుంచి ప్రారంభించి ఇట్ టుక్ అస్ అంటిల్ 1947 అనమాట. ఆల్మోస్ట్ 120 years ఒక ఇండిపెండెన్స్ స్ట్రగుల్ జరిగి ఆ తర్వాత మనం అందరికీ ఇండిపెండెన్స్ జరిగింది. వి గాట్ సంథింగ్ కాల్డ్ ఇండిపెండెన్స్ అండ్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ సో మెనీ సొసైటల్ చేంజెస్, సోషల్ చేంజెస్. ఫీమేల్ ఫిటిసైడ్ ఇప్పుడు ఒక చేంజ్, if it has happened in the past few decades, it's because of the number of years of work somebody else has done. సో ఒక మూవ్మెంట్ అనేది వచ్చింది, ఆ తర్వాత డైల్యూట్ అయిపోయింది. అంటే ఈవెన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ మీరు హిస్టరీ చదివితే అప్పుడప్పుడు యూ వుడ్ సీ ద ఇండియన్స్ పీపుల్ గాట్ టైర్డ్. అప్పుడప్పుడు గాంధీజీ, నెహ్రూజీ వాళ్ళందరూ ముందుకొచ్చి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఇన్ ఎవ్రీ రీజన్ సంబడి హ్యాడ్ టు కమ్ అండ్ మళ్ళా ఒక ఉత్సాహం, ఒక కొత్త ఎనర్జీ అందరికి ఇప్పించి. ఎందుకంటే ఎవ్రీ డే ఎవ్రీ పర్సన్ కెనాట్ బి స్ట్రగ్లింగ్ అండ్ డూయింగ్ పోరాటాలు 100% ఆఫ్ ద టైమ్. ఎవ్రీ మూవ్మెంట్ విల్ హ్యావ్ అ పీక్, ఇట్ విల్ డిప్, ఇట్ విల్ పీక్ అగైన్, ఇట్ విల్ డిప్ అండ్ ఇట్ విల్ పీక్ అగైన్. ఇప్పుడు మీ టూ మూవ్మెంట్, it was because of that Harvey Weinstein is in jail today. లేకపోతే he would still be a producer. But the same kind of legal support women in India, whether it is me or even others, don't have. ఇప్పుడు నాలాగా there are only probably 2 or 3 women who came out of the open to speak about one man. 13 others were anonymous. ఇంకా ఎన్నో, so many people have not spoken about. The point of the Me Too movement was that today ఇవాళ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఓపెన్ గా మాట్లాడే ఒక సోషల్ చేంజ్ వచ్చింది. అంతవరకు సెక్స్ ఎడ్యుకేషన్, సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఎవరు మాట్లాడరు. బట్ ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ లోకి, ఒక న్యూస్ ఛానల్ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి ఇలాంటి కాన్వర్సేషన్స్ పెట్టుకోవచ్చు. మీ ఇళ్లలో జరుగుతున్నాయా, మీ బిడ్డల దగ్గర ఆస్క్ దెమ్, create a space of safety that your children can come and speak to you with freedom, saying that ఇలా నాకు జరిగింది, దాని వల్ల నాకు షేమ్ లేదు, దిస్ ఇస్ నాట్ మై ఫాల్ట్ అన్నట్టు ఇంకా మాట్లాడుతున్నాము. బట్ స్టిల్ 90% ఆఫ్ ద కేసెస్ హ్యావ్ స్టిల్ నాట్ బీన్ రిపోర్టెడ్. దిస్ ఇస్ అ హ్యూజ్ సోషల్ మూవ్మెంట్. అండ్ మీ టూ మూవ్మెంట్ మీరు 2018 జరిగినది గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2008 ఇన్ ద US బై తరానా బోర్క్. It took 10 years for it to come to India. ఇంకా ఇండియా సొసైటీలో ఉన్న అన్ని తరాలకి ఒక్కొక్క స్ట్రాటాకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ ఇయర్స్. దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. దిస్ వాస్ ద మీ టూ మూవ్మెంట్ పీక్డ్ అండ్ హెల్ప్డ్ ఇట్ టు గెట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇలాంటి విషయాలు మనం చాలా గంటల కొద్దీ మాట్లాడుకున్నా ఎడతెగకుండా నడుస్తూనే ఉంటుంది మనకి ఆ డిస్కషన్ అనేది. దట్స్ బ్రాడ్ టాపిక్. సో చివరిగా ఈ హీట్ మూడ్లోంచి కొంచెం బయటకు వచ్చి ఒక మంచి పాటతోటి మనం కంక్లూడ్ చేసుకుందాం. ఎనీ సాంగ్ రీసెంట్ గా వచ్చింది, కెన్ ఐ ఆస్క్? నేను అడగొచ్చా? కెన్ ఐ రిక్వెస్ట్? యా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ద లిరిక్స్, లేకపోతే నేను క్విక్లీ మజిలీ నుంచి, మజిలీ మూవీ నుంచి ప్రియతమా షూర్. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులు తెలిసినది వలపులు మధురిమా, చిలి చూపు తాకిరా పులకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులు తెలిసినది వలపులు మధురిమా. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. ఏ మూడ్లోంచైనా బయటకు తీసుకొచ్చి ఆ మూడ్లోకి తనతో పాటు క్యారీ చేయగలిగే శక్తి ఒక మ్యూజిక్కి మాత్రం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చిన్మయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే హోమ్, స్టే సేఫ్. ఇది శ్రీపాద చిన్మయ్తో స్పెషల్ చిట్ చాట్. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.